ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఉన్నటువంటి ఇతర దేశస్తులకు సంబంధించిన మొత్తం కూడా ఎంబసీలు అలర్ట్ అయ్యాయి. ఏ క్షణమైన ఇరాన్ టెహరాన్ ప్రాంతంలో అటు అమెరికా హెచ్చరించింది, ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తామంటోంది. నటాన్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతోంది. ఇక తమ పౌరుల పట్ల బాధిత కలిగిన దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. దానిలో భాగంగానే భారత్ కూడా అలర్ట్ అయింది. భారత ఎంబసీ అధికారులు అక్కడ అలర్ట్ అయ్యారు. ఇరాన్ ఉన్నటువంటి భారతీయ పౌరులు వెంటనే అక్కడి నుంచి సేఫ్టీ జోన్స్కి వెళ్ళాలంటగా సూచించారు. అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే బౌండరీ ప్రాంతం అర్మేనియా నుంచి భారత్ వైపుగా వచ్చేయండి, ఇతర దేశాల్లోకి రాండి అంటూ కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఈ పోరు నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. టెహరాన్లోని భారతీయులకి ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. టెహరాన్ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించింది. వెంటనే ఎంబసీ అధికారులకి సంప్రదించాలని సూచించింది. తమ లొకేషన్లు, మొబైల్ నెంబర్ అని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా చైనా, అమెరికా పౌరులను కూడా వెంటనే వెళ్లిపోవాలని ఆయా దేశాల ఎంబసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. సో ఇరాన్లోని ఆయా దేశాల ఎంబసీ అధికారులు ఒక్కసారిగా ఈ ఆదేశాలు చేయడంతో ఆయా దేశాల పౌరులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతున్నారు. వారంతా సేఫ్ జోన్స్కి వెళ్తున్నారు. ఒకసారి అఫీషియల్గా అటు మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ విడుదలైంది. ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి టెహరాన్లో మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టించబడుతూ అల్లకల్లోలంతో వారంతా కూడా పరుగులు పెడుతున్నారు. ఒకవైపు నుంచి చూడండి, లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు కదా, అదంతా టెహరాన్లో ప్రస్తుత పరిస్థితి. అందరూ కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. నిజంగానే అటు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నేపథ్యంలో అందరూ కూడా పారిపోతున్నట్టు తెలుస్తోంది. సో రైట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి. ఇండియన్ స్టూడెంట్స్ in Tehran have been moved out of the city for reasons of safety. Through arrangements made by the embassy, other residents who are self-sufficient in terms of transport have been advised to move out of the city in the view of developing situation. So ఎవరైతే కొంత నిరాశ్రయులుగా భారతీయ పౌరులు అక్కడికి వెళ్ళి ఉపాధి పొందుతున్నారో అందరినీ కూడా భారత ఎంబసీ ఏకంగా సేఫ్టీ జోన్స్కి తరలించింది. మరోవైపుగా ఆల్రెడీ స్టేబుల్గా ఉండి ట్రాన్స్పోర్టేషన్స్ పెట్టుకోగలుగుతాం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నటువంటి వారిని కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సెపరేట్లీ సమ్ ఇండియన్స్ హ్యావ్ బీన్ ఫెసిలిటేటెడ్ టు లీవ్ ఇరాన్ త్రూ ద బార్డర్ విత్ అర్మేనియా. సో అర్మేనియా బార్డర్ నుంచి కొంతమందిని బయటికి వెళ్ళడం కోసం సహకరించింది ఎంబసీ. ద ఎంబసీ రిమైన్స్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ ద కమ్యూనిటీ విత్ ఏ వ్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఆల్ ఫీజిబుల్ అసిస్టెన్స్. Further advisories may be issued given with the fluid situation. So Iran తో పాటుగా రిలీజియస్ కంట్రీస్ మొత్తం కూడా ఏకమైపోయి ఇజ్రాయెల్ పైన ముప్పెట దాడికి సిద్ధమవుతున్నాయి. అమెరికా కూడా టెహరాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఎస్కలేట్ అవుతోంది సిచ్యువేషన్. చాలా పెద్ద ఎత్తున ఈ సంఘటన రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. తీవ్రతరమవుతున్న నేపథ్యంలోనే ఇటువంటి డిసిషన్ ఇండియన్ ఎంబసీ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటే కాదు, ఏకంగా ఇండియా ఇన్ ఇరాన్ అటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఈ విషయం వెల్లడించారు. ఆల్ ఇండియా నేషనల్స్ హూ ఆర్ ఇన్ Tehran and not in touch with embassy are requested to contact with the embassy of Indian in Tehran immediately and provide their location and contact numbers. మీ సంబంధిత లొకేషన్స్ని, మీ కాంటాక్ట్ నెంబర్స్ని షేర్ చేయండి అని చెప్పి ఇండియా ఇన్ ఇరాన్ అనేటువంటి ఒక ఎక్స్ ఖాతా ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ నెంబర్ కూడా ఇష్యూస్ చేశారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ని మీరు సంప్రదిస్తే వెంటనే మీరున్నటువంటి ప్రాంతాన్ని మేము కనుగొంటాం, మాకు లొకేషన్ పంపించండి, మేము సేఫ్ జోన్కి తరలిస్తామని చెప్పి ఇండియా ఎంబసీ ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు టెహరాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఇరాన్స్ ఇతర దేశస్తులు కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. చైనీస్ ప్రభుత్వం ఇప్పటికే అక్కడి చైనీస్ ప్రభుత్వ ప్రజల్ని మొత్తాన్ని కూడా సేఫ్ జోన్స్కి తరలించాలన్నట్టుగా చైనీస్ ఎంబసీ నిర్ణయం తీసుకుంది. అమెరికా కూడా ఇప్పటికే తమ వ్యక్తులందరినీ కూడా సేఫ్ జోన్స్కి వెళ్ళమని, అవసరమైతే తిరిగి రమ్మని చెప్పి కూడా వారందరినీ కూడా ఆదేశాలు జారీ చేసింది. పలు ఏర్పాటు కూడా చేసింది ఎంబసీ అధికారులు వారందరూ తిరిగి వెళ్ళిపోవడానికి. ఈ ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని 10 మిలియన్స్, నాట్ ఎ జోక్, అది 10 మిలియన్స్ అంతా కూడా టెహరాన్ని వదిలేసి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకొని చూడండి రోడ్డు పైన ఎలా ఉందో అవన్నీ కూడా వెహికల్స్. ఒకసారిగా ఈ ఆదేశాలు జారీ అయిపోయి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చారో ఎవాక్యుయేట్ టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోండి, ప్రాణాలు కాపాడుకోండి, రక్షించుకోండి. మీరు కనుక వదిలేసి వెళ్ళకపోతే మీకు డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ రూపంలో చాలా పెద్ద ఎత్తున అందరికీ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి ఆ విషయం పైన అక్కడ టెహరాన్ నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. రోడ్డు పైన ఎక్కడ చూసినా గంటల కొలది ట్రాఫిక్ జామ్. చూడండి ఇక్కడ ఆ ట్రాఫిక్ జామ్కి సంబంధించి దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. మరోవైపుగా రైట్ సైడ్లో మీరు ఆ గూగుల్ లొకేషన్స్ చూస్తూ ఉన్నారు. సో చాలా క్రౌడీ ప్లేసెస్లో చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్, కొన్ని గంటల కొద్దీ నిల్చోవాల్సిన పరిస్థితి. సో అంతా ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇరాన్ ప్రజలు, ఇండియన్ ప్రజలు
చైనీస్ ప్రజలందరూ కూడా ఎంబసీ అధికారుల ఆదేశాలతో డొనాల్డ్ ట్రంప్ యొక్క వార్నింగ్తో వారంతా పరుగులు తీస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది టెహరాన్ సిచ్యువేషన్. సో మరి ఇంత పెద్ద ఎత్తున అటు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులు వెళ్ళిపోతూ ఈ నిర్ణయం తీసుకొని పంపించేస్తున్నారంటే ఒక రకంగా తలుచుకుంటేనే కాస్త ఆందోళనగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ ఏ రకంగా టెహరాన్పై దాడి చేయబోతోంది, అమెరికా ఏ రకంగా టెహరాన్ని ముచ్చమటలు పంపించబోతోంది, ఇవన్నీ తలుచుకుంటేనే కొంత ఆసక్తి, ఆందోళన, భయం అన్నీ కలుగుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టుగా ఉంది. ఒకసారి మనం ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించి ఆ స్పాట్ విజువల్స్ చూద్దాం. بازار تهران تعطیل شد، همه دارن میرن خونه‌هاشون. ببینید همه کاسه و کیف دارن. ప్రపంచ దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలోనే అటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా, ఇండియా అంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్ కూడా ఇంకా చాలా సరికొత్త వ్యూహాలతో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఏకంగా సియార్జ్ హ్యూమోరోస్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని పూర్తిగా కూడా బ్లాక్ చేయాలనుకుంటుంది. అంటే అటు ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ సోర్స్ ఎక్కువగా ఆ ప్రాంతాలు అరబ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయిల్ ఎటు పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా నిలువరించేటువంటి ప్రయత్నంలో భాగంగా యెమెన్ సైడ్ ఇరాన్ ఒక పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపినట్టుగా అర్థమవుతోంది. సో దీనివల్ల ప్రపంచ దేశాల్లోకెల్లా 50% సప్లై అయినటువంటి ఆయిల్ ఈ దేశాల నుంచి వస్తుంది కాబట్టి నిలువరించేటువంటి ఒక కుట్రలకి, కుయుక్తులకి ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి టెహరాన్ ఖాళీ చేయడం పైన సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మన్నేం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో టెహరాన్ని వెకేట్ చేయమని చెప్పి పదే పదే ఇటు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాదాపుగా అక్కడ ప్రజలు కూడా ఎవాక్యుయేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు టెహరాన్ టార్గెట్గా ఎందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ సమయంలో టెహరానే నా టార్గెట్, ప్లీజ్ ఎవాక్యుయేట్ టెహరాన్ అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాట్లాడారు? భారత ఎంబసీ కూడా రంగంలో దిగింది, చైనీస్ ఎంబసీ రంగంలో దిగింది. చాలా పెద్ద ఎత్తున ఇతరాతర దేశాలు మొత్తం కూడా ఎంబసీల రంగంలో దిగిపోయి తన పౌరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఏంటి రీజన్ ఏంటి? టెహరాన్లో ఏం జరగబోతోంది? సహజంగానే ఇలాంటి యుద్ధ సమయాల్లో తమ పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించడం అనేది అన్ని దేశాలు చేసేటువంటి వ్యవహారం అనేది, దానిలో ఏమీ అతిశక్తి లేదు. అయితే 1,70,00,000 మంది జనాభా టెహరాన్ దాని పరిసరాల్లో 1,70,00,000 మంది జనాభాని ఖాళీ చేయమని చెప్పేసి ఇజ్రాయిల్ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకి దిగారు. ఇది ఒక మానసికమైనటువంటి ప్రచార దాడిలో భాగం. అదేవిధంగా 40 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీద కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఆ నగరాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇరాన్ కూడా అలాంటి పిలుపులనే ఇచ్చింది. అందుకని ఒకవైపు భౌతిక దాడులతో పాటు మరొక వైపు మానసికమైనటువంటి ప్రచార దాడుల్లో భాగంగానే ఇలాంటి పిలుపులు ఇస్తున్నారు. అన్నేసి లక్షల మంది ఉన్నటువంటి నగరాలని ఖాళీ చేయటం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి విషయం అటు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, డొనాల్డ్ ట్రంప్ కూడా తెలుసు. కానీ ఇది ఒక మానసికమైనటువంటి యుద్ధం కూడా ఇట్లాంటి సమయాల్లో 2 ఫ్రంట్లలో జరుగుతుందనేది మనకి అర్థం కావాలి. అంటే ఏంటి టెహరాన్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మానసిక యుద్ధం అని ఎలా భావించాలంటే ఆ రకంగా ఎవాక్యుయేట్ చేయడం వల్ల ఈ దేశాలకు వచ్చే లాభం ఏంటి? వీళ్ళేమైనా డైరెక్ట్ అక్కడ దాడి చేయాలనుకుంటున్నారా? కాదు, ఆ నగరాల్లో ఉన్నటువంటి పౌరుల నుంచి ఇలాంటి యుద్ధాలకి మీరే కారణం అని చెప్పేసి ఆయా ప్రభుత్వాల మీద జనం తిరుగుబాటు చేయాలి, జనాన్ని తిరుగుబాటుకు రెచ్చగొట్టడం అనేటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడ. అయితే ఆ విధమైనటువంటి తిరుగుబాటు చేస్తారా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి జనం కానీ లేదా ప్రతిపక్షాలు కానీ ఈ ఇజ్రాయెల్ చర్యల పట్ల లేదా దానికి ప్రధానమైనటువంటి మద్దతు ఉన్న అమెరికా చర్యల పట్ల సంఘీభావంతో ఏకాభిప్రాయంతో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ లో కూడా అదే పరిస్థితి ఉంది.
అందువలన ఇరాన్ టెహ్రాన్ నుంచి అనేక మంది వెళ్ళి G7 సమావేశాల్లో ఒక రోజు ముందుగానే మధ్యలో మన ప్రకటన మీద కూడా G7 ప్రకటన మీద కూడా సంతకం